రూపాయికి ఆ రోజు పసిపెట్టి నమ్మేశారు. దేనికి? కరువు. ఫుడ్కి. ఒకసారి చదువుతా మత్తయి సువార్త 20:28 అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు గాని, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చినాడు. విమోచన క్రయధనంగా. ఇది వాళ్ళకి అర్థమైంది మిషనరీలకి. మనం ఏదో సేవలు చేయించుకోవడానికి ఇక్కడికి రాలేదు, మనమే సేవ చేయాలి. ఎందుకంటే మన ప్రభు ఇలాగే చేశాడు. అందుకే వాళ్ళు వైద్యం చేసినా సువార్త చెప్పారు, వారి విద్య నేర్పించినా సువార్త చెప్పారు. గమ్మత్తైన విషయం ఏంటి తెలుసా? ఆ రోజుల్లో గ్రామ్ ఫోన్ తెలుసుగా, ఇలా తిరుగుతుంది. అది ప్రజలు వింతగా చూసారట ఆ రోజుల్లో. ఆ ఫోన్ తెస్తే ఇదేంటి వింతగా దీంట్లోంచి సౌండ్లు వస్తున్నాయి, పాటలు వస్తున్నాయని తెస్తే అది మధ్యలో పెట్టి ఒక క్రైస్తవ పాడేసి అదంతా విన్న తర్వాత మీకు విషయం చెప్పమంటారా అని చెప్పి ఈ మిషనరీలు ఆ వస్తువుని చూపించి కూడా సువార్త చెప్పారు. సువార్త చెప్పాలన్న ఆశ ఉండాలి, కానీ ఏ ప్లాట్ఫామ్ అయినా ఉపయోగించుకోవచ్చు. గ్రామ్ ఫోన్ చూపించి సువార్త చెప్పారు, ఏ చిన్న అవకాశం చెప్పినా సువార్త చెప్పారు. మరో విషయం, బలమైన విషయం చెప్పి నేను ముగిస్తాను. నిజామాబాద్లో దానకరుణుడిగా పేరుగాంచిన రాజా నర్స్ గౌడ్ అని ఒక ఆయన ఉన్నాడు. ఇప్పటికీ ఆ ఏరియాలో సుపరిచితమైన వ్యక్తి. మిషనరీలు చేస్తున్న సేవను చూసి ఆసుపత్రి కట్టండి అని ఈ దానవీరుడు ఈయన ఏం చేశాడు తెలుసా? 60 ఎకరాలు మిషనరీలకు రాసి ఇచ్చేసాడు. కట్టండి, హాస్పిటల్ కట్టండి. ఒక మాట నుండి నా పేరు ఆ దేవుడి పేరు చెప్పట్లేదు. మా దేవుడు చేయలేని సేవ మీ దేవుడు చేస్తున్నాడు. నా 60 ఎకరాలు రాస్తున్నాను. ఆ రోజుల్లో 25,000 ఇవ్వడం గొప్పదన్నమాట. 25,000 రూపాయలు ఇస్తున్నాను, తీసుకోండి అని చెప్పి ఇచ్చేసి ఆయన కూడా కదిలిపోయాడు. ఇది కదా అన్నిజల్ని ఎలా రక్షించాలి మనం. నేను ముగించేస్తున్నాను. కరువు, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు మిషనరీలు ఎలా వ్యవహరించారు? ఎక్కువ చెప్పను, ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించేస్తాను. మన గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలో, అటు వెస్ట్ ఇటు ఈస్ట్, మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆనుకుని ఉన్నది మన కోనసీమ జిల్లా. ఇక్కడ వరకు కరువు 1831, 1832 వరకు, ఇంచుమించు 34 వరకు, ఈ 3.5 సంవత్సరాల కరువు బీభత్సమైపోయింది మన ప్రాంతంలో. ఆ టైంలో ఎలా రాయబడింది తెలుసు? చర్మమట మన ఎముకలకు, మన పితరులు ఎముకలకు అంటిపోయిన అంత కరువు వచ్చింది. ఆ టైంలో సరిగ్గా అదే టైంలో సర్ ఆర్థర్ కాటన్ గారు మన ఇండియాకి ఇంజనీర్గా వచ్చాడు. ఆయన ఆ టైంలో వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో పని మనిషి ఉంది. ఆ పని మనిషి పేరు లచ్చి అనే ఆవిడ. అప్పుడు రాజమండ్రికి కొంచెం 16 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నారు, 10 మైళ్ళు 16 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నారు వాళ్ళు. పని మనిషి అందట, అమ్మ నాకు రూపాయి ఇవ్వండి, నేను పట్టణానికి పోయేస్తాను. ఆ రోజు పట్టణం మనకి ఏరియాకి రాజమండ్రి, నేను రాజమండ్రిలో వస్తాను, నాకు రూపాయి ఇవ్వండి, పని ఉందని చెప్తే వాళ్ళ రూపాయి ఇస్తే రూపాయి తెచ్చుకొని ఈవిడ ఏం కొనుక్కుందో తెలుసా? ఒక చిన్న బిడ్డను కొనుక్కొని ఇంటికి తీసుకెళ్తే, ఈ బిడ్డ నీకెందుకు అని అడిగితే, ఈ బిడ్డ నాకు జతగా ఉంటుందని కొనుక్కున్నాను అన్నదట. అంటే మనకి ఏమర్థమవుతుంది? రూపాయికి ఆ రోజు పసిపెట్టి నమ్మేశారు. దేనికి? కరువు. ఫుడ్కి. సరిగ్గా ఆ టైంలో సర్ ఆర్థర్ కాటన్ ద్వారా రోజుకి 10 మైళ్ళు గుర్రం వేసుకుని చుట్టూ తిరుగుతూ, ఈ ప్రాంతాలను తిరుగుతూ, పాములు తిరుగుతున్న ప్రాంతాలను నిద్రపోయి, ఏసీ లేని స్థలాల దగ్గర నిద్రపోయి, సుఖాలు దొరకని స్థలాల దగ్గర నిద్రపోయి, భయంకరమైన నక్కలరుస్తున్న శబ్దాల దగ్గర ఆయన నిద్రపోయి, తిరిగి ఈ ప్రాంతంలో, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎలాగైనా సరే కరువు తీసేయాలంటే ఏం చేయాలంటే, వీళ్ళకి గోదావరి చక్కగా పారుతుంది, వీళ్ళకి ఒక ఆనకట్ట కట్టాలని నిర్ణయించు. చిన్నప్పుడు వాళ్ళ అమ్మంట బన్నిస్తే, ఆ బన్నని ఆయన కూర్చి రాసింది. బన్నిస్తే ఈ బన్నని 2 ముక్కలు ఎలా చేసి మధ్యలో ఒక రూట్ ఏర్పరిచి అందులోంచి పాలేసేవాడట, చిన్న డ్యామ్ కింద కట్టి. నిజంగా కుర్రోడు పెద్దోడు అయ్యాక ప్రపంచానికి డ్యాములు కట్టడం నేర్చుకున్నాడు. అయ్యా ఏం చేసాడు తెలుసా? ఆయన ఇక్కడ కరువు తీసేయాలంటే ఏం చేయాలి? ఈ ప్రజలకు పని చెప్పాలంటే ఏదో ఒక పని కల్పించాలి, డ్యామ్ కట్టాలి అని. మీకు భోజనం పెడతాను రండి, మీకు కూలి ఇస్తాను రండి అని చెప్పి భోజనం పెట్టి, కూలీ ఇచ్చి, అన్ని పనులు చేసి, ఈ పనులు చేస్తున్న టైంలో సరిగ్గా ఆ టైంలో ఇక్కడ మిషనరీలు తిరుగుతున్నారు. ఆ మిషనరీల పేరు GDM, గోదావరి డెల్టా మిషన్. సరిగ్గా మిషనరీలు తిరుగుతున్న టైంలో వాళ్ళని దగ్గరికి పిలిపించి, ఈ కూలీ చేస్తున్న పనులు ఎవరైతే ఉన్నారో ఈ స్థానిక ప్రజలకి, వాళ్ళ పని అలాగే చేస్తూ ఉంటారు, మీరు సువార్తలు చెప్పండి, వెంట పని చేస్తారని సువార్తల దగ్గర నుంచి చెప్పించాడు. ఎక్కడుంది ఇది? విలియం కేరీ రాసిన ఆయన పుస్తకంలో 1990, ఆ పుస్తకంలో దాని పేరు సర్ ఆర్థర్ కాటన్ REKC తన లైఫ్ను గురించి రాస్తూ, ఈ బుక్ కోసం రాస్తూ, ఎలిజబెత్ రెడ్ హోప్, విలియం గూర్చి ఈ విషయాన్ని, అంటే సర్ ఆర్థర్ కాటన్ గూర్చి నువ్వు గూర్చి రాస్తూ విలియం డంపింగ్ అనే ఆ పుస్తకం దగ్గర రాస్తూ ఇదిగో ఈ డంపింగ్ అంటే తెలుసు కదా, ఈ విషయాల గురించి ప్రస్తావన చేస్తూ 1990లో ఈ విషయాన్ని తెర మీద తీసుకొచ్చారు.
ఇది జరిగింది, ఇదంతా జరిగిందని రికార్డ్ చేశారు. ఈ కరువు కాటకాల్లో ప్రజలకు భోజనం పెట్టడానికి, ఈ కరువు కాటకాల్లో ప్రజలకు పని చెప్పి ప్రజలు మంచోళ్ళని చేయడానికి, చివరికి మనుషులుగా మార్చడానికి సువార్తలు చెప్పి పని చెప్పి భోజనం పెడితే ఈరోజుగా ఆ ఆనకట్ట వల్ల మనం బతుకుతున్నాం. ఇప్పటికీ బయటోడైనా మనోడైనా ఎవడైనా ఈ రోజుకి సర్ ఆర్థర్ కాటన్ గారిని గౌరవిస్తారు. ఇది కదా అన్యులు మనం రక్షించుకోవాల్సిన విధానం. మరొక మాట, సర్ ఆర్థర్ కాటన్ గారిని గోదావరిలో స్నానాలు చేస్తున్నప్పుడు గోదావరిలోకి స్నానానికి దిగుతున్న ఏ మతస్థుడైనా సర్ ఆర్థర్ కాటన్ గారి కొరకు చిన్న ప్రార్థన చేసి స్నానాలు చేసేవాడు. ఇది చేయాల్సిన పని. ఇలా కదా మన అనుజులను రక్షించాల్సింది. సర్ ఆర్థర్ కాటన్ నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, నీకు డబ్బులు లేవు, మన ప్రభుత్వం నుంచి పంపించలేవు, నువ్వు వచ్చే చాలా అలా జరిగించిన కాడికి వచ్చేవయ్యి అంటే, సార్ అలా రాలేను సార్, మాట ఇచ్చాను అన్నాడు. ఎందుకంటే ఆయన ఒక క్రైస్తవుడు. అది కదా క్రైస్తవ విలువలు అంటే. ఇది కదా మనం కాపాడుకోవాల్సింది. ఎన్నో చరిత్రలు ఉన్నాయి. అపోస్తులు ఎలా పనిచేశారో మనం చూసాం, మిషనరీలు ఎలా పనిచేశారో మనం చూసాం. ఇప్పుడు మనం ఏం చేయాలో మనం చూద్దాం.